ఎంపీ మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. తప్పుడు కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపై మద్యం కేసు పెట్టారన్నారు. అటు ఆడియో విడుదల చేసిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ విచారణకి పూర్తిగా సహకరిస్తానన్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డిని 8 గంటల పాటు ప్రశ్నించారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు సిట్ అధికారులు. లాయర్ సమక్షంలో విచారణ కొనసాగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక తమపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కోర్టు పరిధిలో ఉన్నందున లిక్కర్ కేసుపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేరన్నారు. డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ తప్ప అన్ని రకాల కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఒకటైతే వాస్తవము, ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను. మరోవైపు ఇదే కేసులో ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆడియో రిలీజ్ చేశారు. మార్చిలో సిట్ అధికారులు ఇంటికి వచ్చి తాను లేనప్పుడు తన తల్లికి నోటీసులు ఇచ్చారన్నారు. అయితే విచారణకు ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగితే పోలీసులు రిప్లై ఇవ్వలేదన్నారు. తన లాయర్లను సంప్రదిస్తే అరెస్టు చేయాలని చూస్తున్నారని చెప్పడంతోనే కోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశా అన్నారు కేసిరెడ్డి. కొంత సమయం ఇస్తే సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తా అని ఆడియోలో తెలిపారు. పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది లీగల్, గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి.